వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. నేడు సమాజంలో యేసుక్రీస్తు బోధనలు అవసరం. మంత్రి రామానాయుడు. పాలకొల్లు 10వ వార్డులో జరిగిన సువార్త సంగీత మాసోత్సవ నూతన గీతం ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓర్పులేని ప్రేమనిధి నూతన గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడారు. పాట రిలీజ్ చేయడానికి ప్రభు మన మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి చేతుల మీదుగా ఇది జరగడం మా హృదయంలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా జీబీ గారు కూడా దయచేసి కొడుతూ కొంచెం హెల్త్ సహకరించకపోయినా కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి, మీ అందరితో కూడా కలిసి విష్ చేసి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేకంగా మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మంచి తీవ్రమైన ఒత్తిడితో, స్ట్రెస్తో మనందరం కూడా పనిచేస్తూ ఉంటాం. సంగీత సువార్త కూడికల ద్వారా మనం ఎంతో ఒక ఆనందాన్ని, చైతన్యాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, వీటన్నిటికీ మించి ఒక ధైర్యం, ఒక భరోసా, ఒక భద్రత, ఇవన్నీ కూడా ఇటువంటి వాటి ద్వారా, ఈ కొడుకుల ద్వారా మనందరికీ కూడా కలుగుతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు క్రీస్తు అంటే, క్రిస్టియానిటీ అంటే అదేదో ఒక మతానికో ఒక వర్గానికో సంబంధించిందని. ఎట్లా జీవించాలి, ఎట్లా నడవాలో తెలియజెప్పేదే క్రీస్తు, క్రిస్టియానిటీ. ఖచ్చితంగా నాకు కూడా చాలా ఇష్టమైన వాక్యం, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. అంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే సమస్యలో ఉన్నారో అటువంటి వారందరూ కూడా నా దగ్గరికి రండి, మీ బాధలు, మీ కష్టాలన్నీ నేను కూడా మోస్తాను, మీరు విశ్రాంతిని తీసుకోండి అని చెప్పినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు అనేది ఈ వాక్యం ద్వారానే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే నేను కూడా ప్రతి సంవత్సరం కూడా, ఈరోజనే కాదు ఎప్పుడో గత 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మా ఇంటి దగ్గర కూడా ఈ యొక్క క్రీస్తు జన్మదిన వేడుకలు కూడా మరి ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటాం. ఆ యొక్క వేడుకల్లో కూడా మరి ఏదైతే మొన్న కూడా మనం చూసాం, ఒక మంచి నాటికని మొన్న ఏర్పాటు చేస్తే చాలా నిజంగా నేను కూడా ఒక 1.5 hour అని అంటే నేను కూడా ఇన్ని గంట పైన కూర్చుని నాటికని చూసేవాళ్ళు ఎవరు ఉంటారని భయపడ్డా. కానీ నిజంగా క్రీస్తు ఎట్లా జన్మించాడు, ఈ భూమి మీదకి ఎట్లా వచ్చారనేది ఆ నాటిక ద్వారా మనం చూస్తే నేను కూడా కళ్ళ అర్పకుండా అయ్యేంత వరకు కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ యొక్క సువార్త సంగీత సువార్త కూడికల కార్యక్రమంలో కూడా భాగం పంచుకోవడం, కేవలం మాటల రూపంలోనే కాకుండా పాటల రూపంలో కూడా అందిస్తే మంచి రిజల్ట్ ఉంటుందనే ఉద్దేశంతో మరి ఈవేళ ఈ యొక్క మరి పాల్ గారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మరి యొక్క జాన్ విన్స్టన్ బాబు గారి, పాల్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నల్లజర్ల మండలంలో ఇటీవల అంబేద్కర్ విగ్రహానికి కొందరు ఆకతాయిలు చెప్పుల దండ వేసి అవమానించిన సంఘటన జరగడంతో
పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలోని అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ ఏర్పాట్లు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరు మండలంలోని అంబేద్కర్ విగ్రహాలను గుర్తించి ఆయా కమిటీ సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు వాటి పరిరక్షణకు కూడా కమిటీ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు యాదగిరి చెప్పారు. మీకు లైట్ బాగానే ఉంది, కొన్ని చోట్ల లైటింగ్ కూడా లేకపోతే అది కూడా ఏర్పాటు చేయమని చూస్తున్నాను. ఎందుకంటే మీరు యూట్యూబ్లో కానీ అక్కడ ఇక్కడ చూసే ఉంటారు, దొంగతనం చేసిన తర్వాత డబ్బులు తలపైకి ఎత్తి సీసీ కెమెరా ఉంటే మళ్ళీ తీసి అక్కడ తీసింది అక్కడే వేసి వెళ్ళిపోయింది. అలా అన్నమాట. బెంచీల మీద కూర్చొని మందు తాగే వాళ్ళు కూడా ఉంటారు. అరే అదిగో పోలీసు వాళ్ళు చూస్తున్నారు కెమెరా వాళ్ళు అని మీరు చెప్పారంటే 1-2 సార్లకి వాడికి అక్కడ కూర్చోడానికి వాడికి కూడా ఇష్టపడ్డా అనమాట. అమ్మ పోలీసులు కొడతారా చేపించేసేయండి. అది మనం కెమెరా పెడితే ఈ కొమ్మలొడ్డు లేకుండా అది ఆ ఏర్పాట్లు అనేది మీరు చూసుకున్నారనుకోండి, మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు అనమాట. 3 రోజులు తిరుగుతున్నాం మేము అందరం, తెలుసా మీకు? ఈ టర్నింగ్లో గవర్నమెంట్ పెద్దది టెక్సిగా అది పని చేయట్లేదు. మళ్ళీ స్ట్రైట్ వెళ్ళిపోతే మ్యాట్రిక్స్ ఆల్రెడీ ఉందా ఈ విగ్రహానికి సంబంధించి ఒక కమిటీ? అవును సార్, మా పేర్లు తీసుకో పీస్ కమిటీ కింద ఆ పేర్లన్నీ కూడా పీస్ కమిటీలో రాస్తాం. మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా అడ్మిన్ సార్ యొక్క ఆధ్వర్యంలో, మన డిఎస్పీ మేడం యొక్క ఆధ్వర్యంలో మేమంతా కూడా మా స్టేషన్ పరిధిలో ఎన్ని ఉన్నాయో విగ్రహాలు అనేవి, అంబేద్కర్ విగ్రహాలు కానీ, బాబు జగజ్జీవన్ రావు, అన్ని విగ్రహాలను కూడా ఎన్ని ఉన్నాయి అనేది, ఎక్కడ ఉన్నాయి అనేది లెక్కించడం జరిగింది. ఆ ప్లేస్లు ఇవన్నీ కూడా మేము తిరుగుతున్నాం. నైట్ కూడా ఆ విగ్రహాలకి ఎటువంటి సంఘటన జరగకుండా ఉండే విధంగా గస్తీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం అనమాట. దానిలో భాగంగానే మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఆ ఏరియాలో ఒక పీస్ కమిటీని ఏర్పాటు చేసి ఆ విగ్రహం యొక్క సరౌండింగ్ అంతా కూడా నీట్గా ఉండేటట్టు చేసి మంచి లైటింగ్, అదేవిధంగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయాలనేది మా యొక్క ఉద్దేశం అనమాట. దానిలో భాగంగానే ఈరోజు ఈ కొల్లాబొత్తుల మేరకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్తో వాళ్ళందరితో కూడా మేము మాట్లాడి ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి అడ్డంగా కొన్ని చెట్లనే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా వాళ్ళు రేపు పొద్దున్నే తీసేస్తామని చెప్పన్నారు. అదేవిధంగా సాధ్యమైనంత వరకు తొందరలో 4-5 రోజుల్లోనే ఒక సీసీ కెమెరా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఇక్కడ పెద్దలు అనేది మాకు మాట ఇవ్వడం జరిగిందనమాట. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి, గౌరవించదగినటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి ఎటువంటి అవమానం జరగకుండా ఉండాలనేది చూడాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దానిలో భాగంగానే మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనం కమిటీ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళతో మీటింగ్ అనేది ఏర్పాటు చేయాలి. మొత్తం మన దగ్గర 19 విగ్రహాలు ఉన్నాయి మన టౌన్లో. అంబేద్కర్ గారి అయితే, అదేవిధంగా బాబు జగజ్జీవన్ గారి 2 ఉన్నాయన్నమాట, ఎన్టీఆర్ గారి 2, ఇలా అన్ని విగ్రహాలకి దగ్గర ప్రతిరోజు అనమాట నైట్ ఒక ఆఫీసర్ స్థాయిలో ఎస్ఐ, అదేవిధంగా నేను అందరం కూడా తిరుగుతూనే ఉన్నాం. మేము ఒకసారి అన్నీ కవర్ చేస్తాం అనమాట 12 to 2. అదేవిధంగా మళ్ళీ 3 to 5 అనేది మా సిబ్బంది బీట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ విగ్రహాలన్నింటినీ కూడా చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఎటువంటి సంఘటన జరగకుండా ఉండాలి అనేదే దానిలో భాగంగానే ముందస్తు చర్యల భాగంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. అమరావతి రాష్ట్ర సచివాలయంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో
జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, నారా లోకేష్, హోం మంత్రి అనిత, నాదెండ్ల మనోహర్, వివిధ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. మొగల్తూరు మండలం కొత్తట గ్రామంలోని మోటార్ మెకానిక్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మైల జయసాయి తీవ్ర గాయాలు పాలయ్యాడు. వెంటనే అతన్ని నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అది కప్పే ముందు కవర్ చేసుకురా దొరికింది కదా అవకాశం ప్రతిదీ కవర్ చేసుకొచ్చేస్తున్నాను. అంతే కొత్తట మా అబ్బాయికి మామూలుగా మోటార్ సైకిల్ బాడీ ఉంటే ఆయిల్ ఫైర్ అయ్యి తల మొహం ఎలాగా ఇది బేస్లో స్టేట్ బాటిల్ అవి కడుగుతారు కదా, అందులో ఏదో రావకుండా వచ్చి మామూలుగా అంటుకుంటే అది ఎవరికి పొరడాలో అడిగేది అది మొహం వచ్చి పడుతుంది. రవాణా వచ్చింది ఏమన్నా సిగరెట్ ఏమైనా కాల్చారా? ఎలా వచ్చింది? కవర్ కూడా ఎలా వచ్చింది? ఏం తెలియదు, పక్క నుంచి ఎలా వచ్చింది. అందులో ఫైర్ అయిపోయిందా? ఫైర్ అయిపోయి మొహం మీదకి ఇలా వచ్చేయటం, కాలుతాయి. అంటే ఇలా పోసారా? ఎవరన్నా పోసారు? మామూలుగా వచ్చిందా? ఎవరు అది అడ్డుకుందని చెప్పేసి ఇలా గమనిలా పోయి ఎత్తిపోయేసారు. అప్పుడు మీద పడుతుంది, మొహం మీద పడుతుంది, ఇలా పడుకోవడం అనుకోకుండా జరిగింది. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1554వ రోజు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తూ మేకా సందీప్ USA వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలసి తులసిరావు, కేశవ పిసినిరాము తదితరులు పాల్గొన్నారు. ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం అనడానికి తార్కాణమే ఈ పేదల ఆకలి తీర్చే కార్యక్రమం. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వాళ్ళ అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు స్పందించి
ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ పేద ప్రజల ఆకలి తీర్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం ఈ రోజుకి 1554 రోజుకు చేరుకుంది. ఈ 1554 రోజులు కూడా నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీర్చడానికి ప్రధాన కారణం ఏమిటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాత మేకా సందీప్ గారు, మన నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల పట్ల అంకిత భావంతో అండదండలు ఉంటున్నందుకు నారా లోకేష్ బాబు గారిని అభినందిస్తూ మేకా సందీప్ గారు గత 6 రోజులు, ఈ వారం రోజుల నుంచి కూడా ఈ పేదల ఆకలి తీరుస్తున్నారు. సందీప్ గారికి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నాయకులు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.